హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం రికర్షన్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ యూజింగ్ ద రికర్షన్ కాన్సెప్ట్. ఈ రికర్షన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి మనము ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టోరియల్ అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 4. ఈ 4 ఫ్యాక్టోరియల్ 24. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి n అనేది 5 అనుకుంటే దాని ఫ్యాక్టోరియల్ నెంబర్ ఎంత 120. ఓకే, సో దీన్ని మనం రికర్షన్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నాం. ఓకే, సో ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. సో మనం 4 ఫ్యాక్టోరియల్ అన్నాం కదా, 4 ఫ్యాక్టోరియల్ మనం మ్యాథమెటిక్స్లో ఇలా రాసుకుంటాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుండి 1 వరకు అన్ని నెంబర్స్ అనేవి ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. సో 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. సో ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ సేమ్ మళ్ళీ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇంతకుముందు మనం ఇది చేసినాం కదా, ఇది 24. 24 ఇంటూ 5 అంటే 120. దీని అవుట్పుట్ అనేది 120. మనకు ప్రోగ్రామ్ రాస్తే ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీన్ని రికర్షన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి యాక్చువల్గా. బట్ మనం ఫస్ట్ దీన్ని ఏంటంటే ఇటరేటివ్ అప్రోచ్, అంటే లూప్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, n అనేది రీడ్ చేసుకుంటున్నాం కదా. ఈ n అనేది సపోజ్ ఇక్కడ 5 ఉందనుకో. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 5 నుండి 1 వరకు ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేస్తూ ప్రతి నెంబర్ని ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేసి ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఆ టోటల్ లాస్ట్కి వచ్చిన అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి మనం కోడ్ ఎలా రాయొచ్చు అంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ టోటల్ ఈ లాస్ట్కి వచ్చే అవుట్పుట్ ఉంది కదా, ఈ ఫ్యాక్టోరియల్ నెంబర్ అనేది, సో దాన్ని ఒక వేరియబుల్ లాగా తీసుకుందాం. ఇంటూ ఫ్యాక్ట్ అనుకుందాం. సో ఈ ఫ్యాక్టోరియల్ని అంటే ఈ ఫ్యాక్ట్ని మనం ఇచ్చిన నెంబర్ అయినా అనుకోవచ్చు. ఇనిషియల్గా ఈ నెంబర్ని అనుకొని దాని నెక్స్ట్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ అనుకొని దీని నెక్స్ట్ నెంబర్ నుండి లూప్ ఇటరేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుండి లూప్ ఇటరేట్ చేద్దాం అనుకుంటే ఈ ఫ్యాక్టోరియల్ అనేది 1 తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 1 ఇంటూ వేరే ఏ నెంబర్ తీసుకున్నా సరే అదే నెంబర్, ఆ తీసుకున్న నెంబర్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మనం ఏదైనా సమ్ చేస్తున్నప్పుడు 0 తీసుకుంటున్నాం కదా, అలా 0 తీసుకున్నాం అనుకో, సో 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో కూడా 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ అనేది 0 తీసుకోవద్దు, 1 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లూప్ ఇటరేట్ చేస్తాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు n. n అంటే ఇక్కడ 5, 4 వాట్ ఎవర్. ఇక్కడ కండిషన్ ఏంటి, i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ n నుండి 1 అయ్యేంత వరకు మనం లూప్ ఇటరేట్ చేయాలి. నెక్స్ట్ వాల్యూ ఏం చేయాలి, 5 4 3 2 1 ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ డిక్రిమెంట్ కదా. సో ఇక్కడ ఫస్ట్ 5 ఇంటూ 4 ఆ వాల్యూని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఎంత 20. నెక్స్ట్ 20 ఈ ఆన్సర్ వచ్చింది కదా, ఇక్కడ 20 కదా, 20 ఇంటూ 3 60. నెక్స్ట్ 60 ఇంటూ 2. సో ఫస్ట్ మనం ఆ వాల్యూని ఇంటూ చేసిన తర్వాత స్టోర్ చేస్తున్నాం ఫ్యాక్ట్ దాంట్లో. సో ఫ్యాక్ట్లో స్టోర్ చేసి మళ్ళీ ఫ్యాక్ట్ని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఎలా చేస్తున్నాం అంటే ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ప్రజెంట్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇంటూ ఇక్కడ తీసుకున్న ఈ i అనే వాల్యూ. సో లాస్ట్కి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఫ్యాక్ట్ అనేది ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఒకసారి ట్రేస్ చేద్దాం. 4 తీసుకుందాం, n ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ ఒకసారి ఇటరేటివ్ అప్రోచ్ మనకు క్లియర్ అవుతేనే మనం నెక్స్ట్ రికర్షన్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఇటరేటివ్ అప్రోచ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు f అనుకుందాం, f ఈక్వల్స్ టు 1. సో ఫస్ట్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నారు కదా. సో ఇక్కడ i అంటే ఎంత 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ అంటే ఎంత 1.
ఇంటూ 4. సో ఇక్కడ ఎఫ్ అంటే ఎంత ఇప్పుడు 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐ మైనస్ చేస్తున్నాం. ఐ మైనస్ అంటే ఐ ఈక్వల్స్ టు ఇక్కడ 4 నుండి 3 వస్తుంది, 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కదా, సో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ అంటే ఎంత 4 ఇంటూ ఐ అంటే ఎంత 3. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎంత 12. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఐ మైనస్ అంటే ఐ ఈక్వల్స్ టు 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ, ఫ్యాక్ట్ ఎంత 12 ఇంటూ ఐ అంటే ఎంత 2, సో ఇది 24. నెక్స్ట్ ఐ మైనస్ ఐ ఈక్వల్స్ టు 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్లో ఫ్యాక్ట్ ఇంటూ ఇక్కడ ఐ, ఫ్యాక్ట్ అంటే ఎంత 24 ఇంటూ ఐ అంటే ఎంత 1, సో 24. నెక్స్ట్ ఐ మైనస్ అవుతుంది. ఐ మైనస్ అయితే ఐ ఈక్వల్స్ టు 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్లో మనకి ఫ్యాక్ట్లో ఏం స్టోర్ అయింది 24 అనేది స్టోర్ అయింది. సో ఇక్కడ ఎన్ అనేది ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇక్కడ మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఇటరేటివ్ అప్రోచ్. ఓకే, సో ఇది అనేది ఇటరేటివ్ అప్రోచ్. ఇప్పుడు రికర్షన్లో ట్రై చేద్దాం. సో ఈ ప్రాబ్లం కూడా మనకు లాస్ట్ టైం మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం లానే ఉంది. లాస్ట్ టైం ఏం చేసాం, ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అక్కడ ఫస్ట్ 5 నెంబర్స్ సమ్ ఎలా కనుక్కున్నాం, 5 + 4 + 3 + 2 + 1. సో ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ కనుక్కుంటున్నాం, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో మనం ఇక్కడ రికర్షన్ యూజ్ చేసి చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తున్నాం. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కాబట్టి మనం ఒక్కొక్క ఇటరేషన్లో అంటే ఒక్కొక్క ఫంక్షన్ కాల్లో ఒక్కొక్క సబ్ ప్రాబ్లం లాగా డివైడ్ చేసుకొని మనం ఒక బేస్ కండిషన్ పెట్టేసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఇది ఏంటి, సపోజ్ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ మనం ఫంక్షన్ లాగా రాసుకుంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఇలా రాసుకుంటాం కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ ఈ మిగతా వాటి ఫ్యాక్టోరియల్, వీటి నెంబర్ తెలియదు కాకపోతే ఇప్పుడు మనం సబ్ ప్రాబ్లం లాగా డివైడ్ చేసుకుంటున్నాం. 5 ఇంటూ వీటిని ఏమనుకుంటున్నాం, ఈ మిగతా వాటి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో అవి మనం క్యాల్కులేషన్ ఇక్కడ చేయట్లేదు, లాస్ట్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కదా. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 1, 0 ఫ్యాక్టోరియల్ 1 వాల్యూ ఎంత 1. సో మనం ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే సరిపోతుంది నార్మల్గా. సో ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ ఇది 1 కాబట్టి సో మనం దీనికి నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్తో మనం ఏమి ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే మనకు వాల్యూ ఎంత, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే దాని వాల్యూ 1. సో ఇప్పుడు క్యాల్కులేషన్ అనేది ఇక్కడ రివర్స్లో ఫ్యాక్టోరియల్ 1 నుండి నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ 2 కనుక్కుంటాం. ఫ్యాక్టోరియల్ 2 వాల్యూ కనుక్కున్న తర్వాత ఇంటూ 3 చేస్తే ఫ్యాక్టోరియల్ 3 వస్తుంది. ఈ ఫ్యాక్టోరియల్ 3 వాల్యూ కనుక్కున్న తర్వాత ఇంటూ 4 చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 వాల్యూ వస్తుంది. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 వచ్చిన తర్వాత ఇంటూ 5 చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వాల్యూ అనేది వస్తుంది. సో ఇది బేస్ కండిషన్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ సబ్ ప్రాబ్లమ్స్ లాగా మనం డివైడ్ చేయట్లేదు, ఇక్కడ మనం ఈ రికర్షన్ అనేది కాల్ అనేది ఆపేస్తున్నాం. ఇది బేస్ కండిషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ నేను 1 రిటర్న్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఇప్పుడు 1. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 వాల్యూ వచ్చేస్తుంది కదా మనకు, 2 ఇంటూ 1 అంటే 2. సో ఈ వాల్యూని ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్
2 దగ్గర ఈ 2తో మనం రీప్లేస్ చేస్తాం. సో ఈ వాల్యూని ఇక్కడికి ఈ ఫంక్షన్ నుండి ఈ ఫంక్షన్కి రిటర్న్ చేస్తున్నాం. 2 వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఇదొక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాం, రికర్షన్ కాల్ చేస్తున్నాం. 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఇది అనేది ఇంకో ఫంక్షన్. సో అక్కడ మన ఫంక్షన్ కాలింగ్ అనేది జరిగి లాస్ట్కు మనము ఈ బేస్ కండిషన్లో ఉన్న ఫంక్షన్ నుండి రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ 2 వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ వాల్యూ తెలుసు కదా, ఈ వాల్యూ ఎంత 2 × 3 6. ఈ 6 వాల్యూ ఎక్కడికి రిటర్న్ చేస్తుంది, ఇదేంటి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కదా. సో ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3కి రిటర్న్ చేస్తుంది 6. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 వాల్యూ తెలుసు కాబట్టి మనకి ఇది 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో ఇది దీని వాల్యూని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4కి రిటర్న్ చేస్తుంది. ఎంత, 6 × 4 24. ఓకే. సో ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ని మనం ఇలా రాసుకున్నాం, 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అనేది వాల్యూ తెలుసు 24. × 5 చేసినాం అనుకో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వాల్యూ వచ్చేసినాం మనకు. సో ఇక్కడ 24 × 5 అంటే 120. మనకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనేది వాల్యూ 120 అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడికి ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో మనం అక్కడ దాన్ని ఒక వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సపోజ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుండి మనం కాల్ చేస్తున్నాం అనుకో, ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేసేస్తున్నా డైరెక్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 యొక్క ఫ్యాక్టోరియల్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. దీని తర్వాత సింప్లీ బాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫ్యాక్టోరియల్. సో నేను ఇక్కడ ఈ ఫంక్షన్ కాలప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నా కాబట్టి ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్ కదా. సో మనకు ఇక్కడ ఫంక్షన్ నుండి ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. మనకి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఇంటీజర్లో రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ ఫ్యాక్టోరియల్ ఇంట్ ఆఫ్ n. ఓకే. సో ఇక్కడ మనం ఎలా దాన్ని సబ్ ప్రాబ్లం లాగా డివైడ్ చేస్తున్నాం, ఇచ్చిన నెంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. సో అది నెక్స్ట్ రికర్షన్ కాల్లో సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ అవ్వకుంటూ పోతుంది. మనం దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీని నుండి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రిటర్న్ n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. సో ఇక్కడ n = 5 అయితే ఈ 5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మనం ఎలా రాసుకుంటున్నాం, 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఇలా రాసుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, n = ఇక్కడ 4 అవుతుంది కదా. సో ఇక్కడ 4 అయినప్పుడు మళ్ళీ ఎలా రాసుకుంటున్నాం దాన్ని, 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కదా. ఇలా ప్రతి ఫంక్షన్ కాల్లో మనం సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఇంకేం రాయాలి, బేస్ కండిషన్ రాయాలి రికర్షన్లో. కాబట్టి ఆ బేస్ కండిషన్ ఏంటి, ఎప్పుడైతే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 n = 1 అవుతుందో మనం 1 రిటర్న్ చేయాలి ఇక్కడ నుండి నెక్స్ట్ ఫంక్షన్కి. సో ఇది బేస్ కండిషన్. ఇఫ్ n <= 1 అప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్ 1 చేస్తాం. ఓకే. ఇది కోడ్. ఈ కోడ్ అనేది చాలా సింపుల్గా మనం రాసేయచ్చు. బట్ మనకు అది ఆ లాజిక్ అనేది అర్థమైతేనే మనం బేస్ కండిషన్ ఏంటి, మనం నెక్స్ట్ సబ్ ప్రాబ్లం లాగా ఎలా డివైడ్ చేయాలనేది అర్థమైతే కోడ్ రాయడం అనేది ఈజీ. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మన కాల్ స్టాక్లో ఎలా ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది, ఏ ఫంక్షన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఒకసారి ట్రేస్ చేసి చూద్దాం. సో నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అది మనకు అర్థం కావాలి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అని చెప్పేసి. అప్పుడే మనం ఏదైనా కోడ్ ఇచ్చినప్పుడు మనం ట్రేసింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వేరే కోడ్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ మన కోడ్ కూడా మనం క్లియర్గా రాయడానికి ట్రేసింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కాల్ స్టాక్. ఓకే. సో కాల్ స్టాక్లో మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ అనే ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది అనమాట. మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనేది ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అవుతుందో ఈ ఫంక్షన్కి ఒక బ్లాక్ అనేది
క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 5 అని రాసుకుందాం. సో ఇక్కడ లోకల్ వేరియబుల్ ఏంటి మనకు n వాల్యూ ఎంత 5. సో సింపుల్గా మనం 4 తీసుకుందాం. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. ఓకే, సో ఇక్కడ కాల్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది మనకు 4 అనేది. ఈ n అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాదు, n అనేది 4 కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ రిటర్న్కి తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఈ వచ్చిన వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకు n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది కాల్ అవుతుంది. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది ఏంటి, ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇక్కడ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, ఇది ఫంక్షన్ కాబట్టి మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ n = 3. ఇది ఇక్కడికి ఈ స్టేట్మెంట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది రిటర్న్ చేయదు. సో ఇక్కడ మనకు ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది, దీని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. దీంట్లో ఇది లోకల్ వేరియబుల్ లాగా వర్క్ అవుతుంది, దీని వాల్యూ n. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి ఇక్కడ మనకి ఇవి ఎవాల్యుయేట్ అవుతాయి. n అంటే 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది, మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. అప్పుడు మనకు ఈ కాల్ స్టాక్ నుండి ఫంక్షన్ డిలీట్ అవుతుంది. నేను అందుకే ఇక్కడ డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి డైరెక్ట్గా మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అనేది కాల్ అయింది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో దీంట్లో మనకి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. సో దీంట్లో లోకల్ వేరియబుల్ ఏంటి n, దీని వాల్యూ 2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాల్ అయింది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాల్ అయింది కాబట్టి మళ్ళీ ఫంక్షన్ కాల్ వెళ్తుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1కి ఫంక్షన్ కాల్ అనేది జరిగింది కదా. ఇక్కడ n అంటే ఏంటి, ఇక్కడ 1 కదా. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, n <= 1. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే రిటర్న్ 1 ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ నుండి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ నుండి రిటర్న్ చేస్తే ఈ కింద ఫంక్షన్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఈ కింద కూడా అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ నుండి ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నామంటే, ఈ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తున్నామంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఇక్కడ ఫస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఎక్కడికి చేస్తుంది, మనకి ఎక్కడ నుండి అయితే కాల్ అవుతుందో ఇక్కడ కాల్ అవుతుంది కదా. సో ఇక్కడికి మనకు వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. వాల్యూ ఎంత, 1 రిటర్న్ చేస్తున్నాం. ఓకే, 1 రిటర్న్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది ఇక్కడ n = 1 ఉన్నప్పుడు. కాబట్టి ఇది కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది, ఇది కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది రిటర్న్ చేసిన తర్వాత. ఓకే, సో ఇక్కడ నుండి మనకి ఇక్కడికి ఈ వాల్యూ అనేది రిటర్న్ అయింది, ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇప్పుడు 1 కదా. సో ఇక్కడికి వాల్యూ వచ్చింది ఇప్పుడు, ఇది n = 1 ఉన్న 2 ఉన్నప్పుడు. సో దీని వాల్యూ ఎంత ఇప్పుడు 1. ఇక్కడ ఈ వాల్యూ n అంటే ఎంత 2. సో 2 × 1 అనేది ఎంత 2. కాబట్టి ఈ n = 2 ఉన్నప్పుడు ఇది ఎవాల్యుయేట్ అయ్యి ఇక్కడ నుండి మనం రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ ఈ n2 ఉన్నప్పుడు అంటే 2 అయినప్పుడు ఎక్కడ నుండి అయితే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో అక్కడికి మనం ఈ 2 వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కదా. ఈ వాల్యూని మనం ఇక్కడికి రిటర్న్ చేస్తున్నాం. వాల్యూ ఎంత 2. అది ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2కి ఈ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ ఇది రిటర్న్ అయింది కాబట్టి దీని కింద వేరే అంటే ఇక్కడ రిటర్న్ అయింది కాబట్టి దీని కింద స్టేట్మెంట్స్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వవు, డైరెక్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వాల్యూ రిటర్న్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, దేనికి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో ఇది కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది, వాల్యూ రిటర్న్ అయింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ నుండి కాల్ అయింది కదా,
సో ఇక్కడ వాల్యూ ఏంటి, n ఈక్వల్స్ టు 2, అంటే n-1 ఈక్వల్స్ టు 2, అంటే ఇక్కడ n ఈక్వల్స్ ఎంత 3. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 వాల్యూ ఎంత 2 కదా, ఇక్కడికి 2 అనే వాల్యూ రిటర్న్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అనేది దీని ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడికి వాల్యూ రిటర్న్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. 3 × 2, 3 × 2 ఎంత 6, ఈ ఓవరాల్గా 6 కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 6ని రిటర్న్ చేస్తున్నాం. ఎక్కడికి, ఈ ఫంక్షన్ ఎక్కడ అనేది కాల్ అయిందో అక్కడికి, కాబట్టి ఇక్కడికి 6 వస్తుంది మనకు. ఇక్కడికి 6 వచ్చిన తర్వాత మనకి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది మనకు కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఎంత వాల్యూ 6, 6 × 4 ఎంత 24 కదా. సో ఇక్కడ 4, ఇక్కడ మనకు వాల్యూ ఎంత ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది 6 వచ్చింది. 6 × 4 అంటే 24. ఈ 24 అనేది ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n, ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్కడ కాల్ అయిందో అక్కడికి ఈ 24 అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడ రిటర్న్ చేస్తున్నాం, ఇక్కడికి రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత, ఇదేం రిటర్న్ చేసింది, ఇక్కడ మనకు 24 రిటర్న్ చేసింది. కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది, 24 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇది రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇది 24 రిటర్న్ చేసింది మెయిన్ ఫంక్షన్కి. తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనకు కాల్ స్టాక్ నుండి డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అవుతుంది. ఏమని ప్రింట్ అవుతుంది, 24 అని ప్రింట్ అవుతుంది. ఓకే, 24 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, బాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, బాయ్ అని ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఏం లేవు కదా, రిటర్న్ 0. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ అని చెప్పేస్తున్నాం. ఇక్కడ నుండి మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ కాల్ స్టాక్ నుండి మెయిన్ అనే ఫంక్షన్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు కోడ్ అనేది ఇంకేం లేదు, అంటే కంప్లీట్గా మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మన ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ని ఇటరేటివ్ అప్రోచ్లో చేసాం అండ్ రికర్సివ్ అప్రోచ్లో కూడా చేసాం. సో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఆల్మోస్ట్ మనం రికర్షన్తో చేసేవి ఇటరేటివ్ అప్రోచ్తో చేయొచ్చు, ఇటరేటివ్ అప్రోచ్తో చేసేవన్నీ రికర్షన్తో చేయొచ్చు. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి మాత్రం, ఇప్పుడు మనం డిఎస్ఏ నెక్స్ట్ చెప్పుకుంటాం, ఆ డిఎస్ఏలో కొన్ని ట్రీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ట్రీతో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. వాటికి మనము రికర్షన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఇటరేటివ్ అప్రోచ్తో కూడా చేయొచ్చు, బట్ రికర్షన్తో ఈజీగా అయిపోతాయి అనమాట. కొన్ని డివైడ్ అండ్ కాంక్వేర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, అవి కూడా మనకు ఈజీ అయిపోతాయి. సో ఇది ఈ రికర్షన్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ రికర్షన్ యూజ్ చేసి వేరే ప్రాబ్లం, అరేస్ పైన ఒక ప్రాబ్లం, బైనరీ సెర్చ్ అనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ అంటే లేదు, ఇక్కడ మనం ఆల్రెడీ కోడ్ రాసుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒకసారి రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో ఫస్ట్ ఇటరేటివ్ అప్రోచ్లో చేద్దాం, అంటే లూప్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఇంట్ n = 5 అని తీసుకుందాం. సో మనం ఫ్యాక్టోరియల్ ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇంట్ ఫ్యాక్ట్ = 1 తీసుకుందాం అండ్ లూప్ ఇటరేట్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఇంట్ i = n, i ≥ 1 వరకు మనం ఇటరేట్ చేయాలి కదా, i మైనస్ మైనస్, ఎందుకంటే మనం n నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి i మైనస్ మైనస్. సో ఇక్కడ ఏం చేయాలి, ఫ్యాక్ట్ = ఫ్యాక్ట్ ఇంటూ i. సో ఆ వాల్యూని వేరే వాల్యూతో మనం ఇంటూ చేసి మళ్ళీ అదే వాల్యూలో, అంటే అదే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎట్ ద ఎండ్ మనకు ఫ్యాక్టోరియల్ అనేది వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఫ్యాక్ట్. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 120. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఎంత, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ 24. ఓకే, సో ఇది ఇటరేటివ్ అప్రోచ్. మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని రికర్సివ్లో సాల్వ్ చేద్దాం. రికర్సివ్లో సాల్వ్ చేయాలంటే
మనం ఇక్కడ నుండి డైరెక్ట్ ప్రింట్ చేయడం కాకుండా ఫ్యాక్ట్లో స్టోర్ చేసుకున్నాం. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. సో మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాయాలి. ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ ఫ్యాక్టోరియల్ int n. ఓకే, సో నా బేస్ కండిషన్ ఏంటి? సో బేస్ కండిషన్ ముందు మనం ఏం రిటర్న్ చేయాలి? మనం దాని సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి కాబట్టి n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో ఇది ఫ్యాక్టోరియల్ అంటే సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేస్ కండిషన్ పెడుతున్నాం. మనం ఎప్పుడు రిటర్న్ చేయాలి? ఫ్యాక్టోరియల్ సబ్ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు ఆపేయాలి? ఇఫ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు రిటర్న్ 1ని రిటర్న్ చేయాలి. సో అప్పుడు ఈ సబ్ ప్రాబ్లమ్స్ అనేవి మనము ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టోరియల్ అనే దాంట్లో మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనకు ఓవరాల్గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఈ ఫ్యాక్టోరియల్ అనేది రికర్సివ్ కాల్ జరిగి మనకు లాస్ట్కు ఆన్సర్ అనేది ఇక్కడికి ఫ్యాక్టర్లో స్టోర్ అవుతుంది. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్. ఓకే, ఒకసారి రన్ చేస్తుందాం. సో 4 ఇచ్చినప్పుడు 24 వచ్చింది, 5 ఇచ్చినప్పుడు ఏం రావాలి? 120 రావాలి. సో సేమ్ కదా, ఇటరేటివ్ అప్రోచ్ అండ్ రికర్సివ్ అప్రోచ్. సో మనకు ఆ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేయాలి అండ్ బేస్ కండిషన్ ఏంటి అనేది తెలిస్తే మనం ఈ రికర్సివ్ అనేది అంటే ఈ రికర్షన్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యా, this is about a problem on recursion. We will see you in next video. Happy coding.